ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 8వ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి? మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఈరోజు ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క జీవితంలో వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అలాగే దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీకు చేతులు జోడించి చెప్తున్నా మీ మంచి కోసమే జాగ్రత్తగా ఉండండి. అయితే ఈరోజు ఎటువంటి అనుకూలతలు, పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి, అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక మీకు ఎటువంటి పరిస్థితులు మీరు దిగమింగగలుగుతారు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. దీని గురించి జాగ్రత్త పాటించాలి, ఎటువంటి దేవారాధన చేయాలి, శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా, సపోర్టింగ్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు, ఇక కన్యా రాశి వారికి, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. వీడి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను అసలు మర్చిపోరు, వీరు గుర్తు పెట్టుకుంటారు. ఇక కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధువులను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి. ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులను చూసుకున్న తర్వాతనే మీరు ఏ పనినైనా మొదలు పెడతారు. ఇక వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కన్యారాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూన్ 1వ తారీఖు అయితే ఈ రోజున మీకు అనేది చాలా మంచి అనేది జరుగుతుంది. కాబట్టి కన్యారాశి వారు జూన్ 8వ తేదీ ఆదివారం రోజున వారికి దినఫలాలు చూస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలియకపోతే మాత్రం మీరు అతిపెద్ద కష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు ఉన్నాయి. అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే అటువంటి ఒక చిన్న పొరపాటు, ఆలోచించకుండా తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఏదైతే ఉందో అది మీకు లేనిపోని అవంతరాలను, సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజులుగా మీరు చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు చేసే అటువంటి ఒక చిన్న పొరపాటు వలన
ఒక చిన్న మిస్టేక్ వలన మీకు అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. మీకు అతిపెద్ద సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసే ఏ పని ముందైనా సరే ఆచితూచి వ్యవహరించండి. చాలా ఉత్తమం. మీకు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం, నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక మీరు మిథున రాశి వారితో ఈ అంశంలో జరిగిన మీ యొక్క జూన్ 8వ తారీఖు ఆదివారం రోజున ఖచ్చితంగా మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక కన్యారాశి వారి జీవితంలో మెలకువలు నేర్చుకునే అవకాశం మీ యొక్క ముందుకు రాబోతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే కన్యారాశి వారు వ్యాపారపరమైన విషయాలలో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే కన్యారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రశంసలు అనేవి దక్కుతాయి. ఇక ఇప్పుడు అనుకూలంగా మారబోతుంది. అలాగే కన్యారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట అయితే లభిస్తుంది. అవకాశాలు ఉన్నాయి. ఇక మీ యొక్క సంతానం కారణంగా మీరు ఒక విషయంలో గర్వపడే పరిస్థితి నెలకొంటుంది. ఇక ఈరోజు పరిస్థితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కన్యారాశి వారికి చెందిన వ్యక్తులు ఎవరైనా చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అంటే ఒక సంబంధానికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ మీకు రిసీవ్ చేసుకుంటారు. మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బోర్డుల ద్వారా కానీ సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నా కానీ ఆలోచించి ఆచితూచి ఒక ఏకపక్ష నిర్ణయాలు మీకు తీసుకోగానే విషయమై గమనించుకోండి. అలాగే కన్యారాశి వారికి చెందిన వ్యక్తులు కొంతమంది ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అన్యూన్ నెంబర్ నుంచి ఏదైనా మీకు ఫోన్ కాల్ వస్తే మీకు తెలియని ఒక వ్యక్తుల నుండి తెలియని నెంబర్ నుండి ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక పెద్ద సమస్య అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఇక కన్యారాశి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ లేదా మీ తోడుబుట్టులతో కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీకు మంచి మంచి అవకాశం మిమ్మల్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్లే పరిస్థితులు మీకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇక 2025వ సంవత్సరం జూన్ 8వ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారికి అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివదేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించాలి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలను చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. సో చూసారు కదండి, 2025వ సంవత్సరం జూన్ 8వ తేదీ ఆదివారం నాడు కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.